పార్టీలో ప్రజాదరణ ఉన్న నాయకురాలు ప్రియాంక గాంధీ, దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్ర మోదీ. వీరిద్దరూ వారణాసి వేదికగా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు భారీ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మోడీ రాకముందే ఈస్ట్ యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక సైతం వారణాసిలో ప్రచారం చేయబోతున్నారు. ఈ ఉత్కంఠభరిత సన్నివేశానికి వారణాసి వేదిక కాబోతోందా? దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహం రచిస్తోంది. ప్రియాంక గాంధీకి తూర్పు యూపీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రచారం విషయంలో సైతం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. 110 కిలోమీటర్ల దూరం గంగానదిలో బోటు యాత్ర చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గంగానదిలో స్టీమర్ బోటులో ప్రయాణిస్తూ నదీ తీర గ్రామాల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారం చేశారు. 3 రోజుల పాటు ప్రయాగ్రాజ్ వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014 ఎవరూ ఊహించని విధంగా ఆయన వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి కూడా ఆయన అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మాదిరిగా యూపీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే శక్తి ఇప్పుడు బీజేపీకి లేదనేది ఒక అంచనా. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈసారి యూపీలో వారణాసిలో మోడీకి పోటీగా ప్రియాంక గాంధీ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మోదీకి చెక్ పెట్టాలంటే ఈ నిర్ణయమే సరైనదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రియాంకను పోటీ చేపించడం ద్వారా యూపీతో పాటు దేశం మొత్తంలో కాంగ్రెస్ కు ఊపు వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ కూడా వారణాసిలో తమ అభ్యర్థి ఎవరనేది పెండింగ్ లో పెట్టింది. మోడీకి దీటుగా ప్రియాంక గాంధీ న్యాయ యాత్ర చేపట్టింది. ఏప్రిల్ 23న బారాబంకీ, 24న బుందేల్ఖండ్, ఉన్నావ్, 26న సీతాపూర్, ధరువా ప్రాంతాల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు పునరావృతమై యూపీ ప్రజలు తమకే పట్టం కడతారని, తద్వారా ఢిల్లీ పీఠం మరోసారి తమ కైవసం అవుతుందని బీజేపీ ధీమాగా ఉండగా, కాంగ్రెస్ సైతం ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని వారణాసిలో పాగా వేయాలని, యూపీలో బీజేపీ విజయ అవకాశాలకు గండి కొట్టాలని పట్టుదలతో ఉంది. ఇక ప్రధాని మోడీ ఏప్రిల్ 25, 26 తేదీల్లో వారణాసిలో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 25న భారీ ర్యాలీకి బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 26న జరిగే నామినేషన్ కార్యక్రమం కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. నామినేషన్ కి ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దర్శిస్తారని పార్టీ చెబుతోంది. నామినేషన్ కార్యక్రమంతోనే విజయం ఖాయం చేయాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. దీనికి ప్రతిగా ప్రియాంక గాంధీ కూడా భారీగా ప్రచార కార్యక్రమం వారణాసిలో చేస్తారని కాంగ్రెస్ చెబుతోంది. ఆమె పోటీకి దిగినా దిగకపోయినా ఓటర్లని ఆకట్టుకునేలా ప్రచారం సాగిస్తారని తెలుస్తోంది. దీంతో అగ్రనేతల ప్రచారంతో ఏప్రిల్ చివరి వారం వారణాసి హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.